మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో రైతులు ఆందోళన లాఠీ చార్జ్ కు దారితీసింది. బొక్కస్గావ్ పిఎసిఎస్ లో అవినీతి జరిగిందని అధికారులను అన్నదాతలు నిలదీశారు. అదే సమయంలో మరో వర్గానికి చెందిన రైతులు రావడంతో వాగ్వాదం జరిగింది. ఇక తోపులాటకు దారితీసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రైతులపై లాఠీ చార్జ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సొసైటీలో అక్రమాలపై విచారణ జరిపిస్తామని సబ్ కలెక్టర్ ఉమాహారతి హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఎన్ఎస్ఎస్ స్క్రీన్ పై దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో రైతుల ఆందోళన లాఠీ చార్జ్ కి అయితే దారితీసింది. ఇక బొక్కస్గావ్ లో పిఎసిఎస్ లో అవినీతి జరిగిందని అధికారులను అన్నదాతలు నిలదీశారు. అయితే అన్నదాతలు నిలదీసిన క్రమంలో రైతుల ఆందోళనతో లాఠీ చార్జ్ కు దారితీసింది. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే అదే సమయంలో కూడా మరో వర్గానికి చెందిన రైతులు కూడా రావడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ తోపులాటకు దారితీసింది. పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే రైతులపై లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక సొసైటీలో అక్రమాలపై విచారణ జరిపిస్తామని సబ్ కలెక్టర్ ఉమాహారతి హామీ ఇచ్చారు. దీంతో అక్కడ కొంత సద్దుమణిగే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. ఇక పోలీసులు చూస్తున్నాం ఎక్కడికక్కడ ఏ వర్గానికి ఆ వర్గానికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో రైతులు చేస్తున్న ఆందోళన లాఠీ చార్జ్ కి అయితే ఒక దారి తీసింది. కూడా మన రూల్స్ అయినా కూడా ప్రభుత్వమైనా కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇది ఏదైతే మీరు చిన్న చిన్న సమస్యలు చెప్పారో వాటిని వెంటనే మేము ఎంక్వైరీ చేసి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అల్టిమేట్లీ ప్రభుత్వం గోల్, అడ్మినిస్ట్రేషన్ గోల్ ఏంటి? రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనాలి. అట్లనే జొన్న గురించి కూడా రిక్వెస్ట్ చేసినారు. ఆ రిక్వెస్ట్ కూడా మేము పరిగణిస్తాం. ఇప్పటికి కడపల్లో ఉంది ఒకటి కాంట, కానీ మీకు అది దూరం అవుతుందని కూడా చెప్పారు. సొసైటీకి ఇవ్వమని కూడా అడిగినారు. ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నానండి. లుక్ ఇంటూ ఇట్. మనం ఏదైతే సమస్య ఉందో అవన్నీ పరిష్కారం చేద్దాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కూడా మీరు వెహికల్ ఇష్యూ గురించి చెప్పినారు. దాన్ని కూడా మేము ఇమ్మీడియట్ గా ప్రయారిటీలో ఇక్కడ ఫోకస్ గా ఉన్న రైతులకు ఇబ్బంది కాకుండా సాల్వ్ చేస్తాం. రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించి లాఠీ చార్జ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. పిఎసిఎస్ లో అవినీతిపై అధికారులకు సంబంధించి రైతులు నిలదీశారు. అయితే మరో వర్గం కూడా రైతులు కూడా రావడంతో అక్కడ కొంత వాగ్వాదానికి దారితీసి లాఠీ చార్జ్ కూడా జరిగినట్లుగా కూడా అప్డేట్ అవుతోంది. అప్డేట్స్ ఏంటి క్రాంతి? బ్రాహ్మణి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బొక్కస్గావ్ గ్రామంలో ఈ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామానికి సంబంధించిన ప్యాక్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ ఆ సమావేశంలో ఒక వర్గానికి సంబంధించిన రైతులు ఆరోపణలు చేశారు. దీంతో పరిస్థితి ఆరోపణలు కాస్త పరిస్థితి చేదాటిపోయింది. దీంతో మరొక వర్గం కూడా, అంటే మొత్తం రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మరో వర్గం వాటిని నిరూపించాలంటూ ఒకరిపైన ఒకరు వాగ్వాదానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి, వీళ్ళంతా కూడా రైతులు ఎంతకు చెప్పినా వినిపించుకోకపోవడంతో అక్కడ ఆందోళన దిగి ఒకరికి పైన ఒకరు దూసుకొని రావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. స్వల్ప లాఠీ చార్జ్ అయింది. లాఠీ చార్జ్ అవడంతో మరింత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తుంటే పోలీసులు ఎందుకు మాపై లాఠీ చార్జ్ చేశారంటూ రైతులు నిలదీశారు. పరిస్థితి చేదాటిపోయే పరిస్థితి రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న సబ్ కలెక్టర్ ఉమాహారతి రైతులకు నచ్చజెప్పారు. మొత్తం దీంట్లో ఫ్యాక్ట్ సొసైటీలో మొత్తం ఎంక్వైరీ చేపిస్తామని, విచారణ చేపించామని, అక్రమాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చింది. రైతులు ఆందోళన విరమించారు. బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.